శిష్టకరణ అఖిల భారత శతాబ్ది వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా బుడుమూరు గ్రామంలో జరిగిన శిష్టకరణ శతాబ్ది స్తూపావిష్కరణ మహోత్సవం చారిత్రకంగా సాగింది. నాటి శిష్టీకరణ పెద్దలు బెహరా సూర్యనారాయణ శాస్త్రి, డబ్బీరు జగన్నాథరావు, శ్యామసుందరరావు తదితరులు జలుమూరు గ్రామంలో 1925 మే నెల 31వ తేదీన శిష్టీకరణ సంఘాన్ని స్థాపించిన ఆధారాలను అనుసరించి గత చరిత్రను చాటి చెప్పేలా అదే స్థలంలో ప్రస్తుత ఐస్కా శతాబ్ది స్తూపావిష్కరణ ఆనందోత్సవం మధ్య చరిత్రను సజీవంగా చేస్తూ స్ఫూర్తిని నింపింది. కీర్తిశేషులు ఆగూరు జగన్నాథరావు పట్నాయక్ కుమార్తె డాక్టర్ స్వాతి వాసంతిచే జ్యోతి ప్రతులను చేయించారు. సంఘం గౌరవ అధ్యక్షులు బెహరా భాస్కర్రావుతో పాటు పలువురు టెంకాయలు కొట్టి శుభం పలికారు. సంఘం జాతీయ అధ్యక్షులు డబ్బీరు వెంకట కృష్ణారావు స్తూపావిష్కరణ చేసి చరిత్రలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా సంఘంతో పాటు వివిధ ప్రాంతాల నాయకుల సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాసంతి జై శిష్టకర్ణం, జై శిష్టకర్ణం, శిష్టకర్ణాల ఐక్యత, శిష్టకర్ణాల ఐక్యత, జై శిష్టకర్ణం, శిష్టకర్ణాల ఐక్యత, శిష్టకర్ణాల ఐక్యత. అందరూ క్లాస్ కొట్టండి.
ఐక్యత కారణంగా ఈ స్తూపావిష్కరణకు ఇచ్చేసి మమ్మల్ని అందరూ ఆనందం చేసినందుకు చిత్తకారు యువతగా మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమానికి ఈ రోజు 1925వ సంవత్సరం నవంబర్ లో స్థాపించబడినటువంటి ఈ అఖిల భారత సృష్టికరణ సంఘం ఈ రోజు మళ్ళీ వసంత ఉత్సవం జరుపుకోవడానికి శతాబ్ది ఉత్సవ ఆవిష్కరణ కారణంగా జలమూరే మూలపురుషమైనటువంటి ఈ సమాజ అఖిల భారత సంఘానికి కృతజ్ఞతాపూర్వకంగా అఖిల భారత సృష్టికరణ సంఘం ప్రస్తుత పరిపాలనా భాగం మీ అందరి నిర్ణయం మేరకు ఈ స్థలంలో 100 సంవత్సరాల ఉత్సవం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు వందలాదిగా వచ్చినటువంటి నా కుల బంధువులందరికీ పేరు పేరున మళ్ళీ 100 సంవత్సరాల చరిత్రలో నిండే విధంగా వాళ్ళ హృదయాల్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మీరందరూ సహకరించినందుకు ధన్యవాదం. ఇది కేవలం అఖిల భారత సృష్టికరణ సంఘం ఆవిర్భావ దినోత్సవం మనసులో పెట్టుకుని జరిగింది కనుక దీనికి రాబోయే రోజుల్లో మీ సహకారం అందించి మరింత అభివృద్ధి చేద్దాం. ఈ స్తూపం ఇక్కడితోనే కాదు, 100 సంవత్సరాలు మన మనవళ్ళు మునుమనవాళ్ళు నెట్లో చూసుకొని మా సృష్టికరణానికి ఒక చరిత్ర ఉంది. గత 100 సంవత్సరాల క్రితం ఈ స్థాపన జరిగింది. ఇక్కడ ఆ స్తూపాన్ని దర్శించుకోవాలి, అది ఒక పుణ్యక్షేత్రంగా మారాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి మహానుభావులు మా తమ్ముడు శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం సంపూర్ణమైనటువంటి సాయి సహకారాలు అందించింది. నిన్న మధ్యాహ్నంకే పూలహారాలు అన్నింటితో పంపించాడు నా తమ్ముడు ప్రసాద్ వాసు. అట్లే చాలా మంది సోదరులు పూర్వీకులు మా పెద్దలు మా యొక్క శ్రేయోభిలాషులు ఈ రోజు సంఘానికి బీజం వేసినటువంటి పునర్వ్యవస్థీపక అధ్యక్ష కార్యదర్శులు మా ఆగూరి జగన్నాథరావు గారి ఆశీస్సులతో ఈ రోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఆయనకి యావత్ సృష్టికరణ సంఘం తల వంచి నమస్కరించాలని చెప్పి కోరుకుంటూ ఆయన హృదయం ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో స్వర్గంలో ఆయన కోరిక జగన్నాథరావు గారి కుమార్తె డాక్టర్ స్వాతి ఈ రోజు ఆయన కోరికను మనం నెరవేర్చాం. ఆయన ఎప్పుడో నాకు చేతులు పట్టుకొని చెప్పారు, సార్ మీరు ఎప్పటికైనా ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. నాకన్నా ఇంకా ఆయన 6 నెలలు చిన్న. భగవంతుడు కన్ను కుట్టి ఆయనకి మనకు దూరం చేశాడు. అయినా గాని ఆయన స్ఫూర్తిని ఆయన ఆదర్శాన్ని ఈ రోజు మనం తీసుకుంటూ ఈ కార్యక్రమం చేశాం. దానికి శ్రీమతి మా లలిత అమ్మ మా కుమార్తె రావడం అంగరంగ వైభవంగా మరింత ఉత్తేజంగా జరగడంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సభ్యులు కాక ఆల్ ఇండియా నుండి వచ్చిన ముఖ్య వాళ్ళ బాధ్యతతో